హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ గుంత పొంగనాలు విత్ పల్లీలు కొబ్బరి పుట్నాల చట్నీ. ఇదేంటి వెరైటీ కాంబినేషన్ అనుకుంటున్నారా? టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇది నా సొంత రెసిపీ కాదండి, మా అక్కకి వాళ్ళ అత్తగారు చెప్పిన రెసిపీ. దాన్ని నేను కాపీ కొట్టేశాను అంతే. ముందుగా ఇడ్లీ రుబ్బు అయితే ఇడ్లీ రుబ్బు, దోశల రుబ్బు అయితే దోశల రుబ్బు, మన ఇంట్లో ఏది ఉంటే అది తీసుకుని దాన్ని ఒక హాఫ్ గిన్నెకి హాఫ్ వచ్చేలా పెట్టుకోవాలి. మిగతా హాఫ్ కూరగాయలతో నేను ఫిల్ చేస్తాను, మీ ఇష్టం. మీరు కూడా అట్లా చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మన ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు వాడేసేయచ్చు, నో ప్రాబ్లం. నా దగ్గర ఉల్లిపాయలు, క్యారెట్, కొత్తిమీర ఉన్నాయి, సో అవే వాడాను అనమాట. బీట్రూట్, ఫ్రెంచ్ బీన్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఏం లేదండి, మామూలుగా అయితే పిల్లలు తిన్నారు, కూరలు ముక్కలు తీసి పక్కన పెట్టేస్తారు. ఇలా తురిమేసేసామా వాళ్ళకి చాయిస్ ఏ ఉండదుగా, ఖచ్చితంగా తినేస్తారు అంతే. ఆ చిన్న సాటిస్ఫాక్షన్. దాంట్లో ఉప్పు వేసి బాగా ఆ వెజిటేబుల్స్ ఆ రుబ్బు బాగా కలిసేలాగా 1-4 సార్లు బాగా కలపాలన్నమాట. కాస్త శ్రద్ధగా కలిపామా అన్ని వెజిటేబుల్స్ అన్నిటికీ రుబ్బంటుకుని చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో కలపడం కూడా ఒక టెక్నికే. ఆ కలపడంలో కూడా దీని టేస్ట్ ఆధారపడింది అంటాను నేనైతే. స్టవ్ ఆన్ చేసి పొంగనాల ప్యాన్ పెట్టేసి నూనె ఒక్కొక్క దాంట్లో వేసుకుని ఒక్కొక్క స్పూన్ చాలు, ఒక స్పూన్ అయితే సరిపోతుంది. ఓకే, ఈవెన్ షేప్ వస్తాయి అన్నమాట. ఒక్కొక్క స్పూన్ పిండి వేసుకుంటూ వచ్చేయాలి. మూత పెడితే అది పైకి ఉడికి, అంటే వేగడంతో పాటు ఉడకడం కూడా ఈవెన్గా జరుగుతుంది అన్నమాట. 5 నిమిషాల తర్వాత వీటి ఒక్కొక్కటిని తిప్పుకోవాలి. రెండో వైపు కూడా బాగా కాలాలి. రెండు వైపులా కాలితేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. మరొక 5 నిమిషాలు స్టవ్ మీద ఉంచామా రెండో వైపు కూడా కాలిపోయి పొంగనాలు రెడీ అయిపోతాయి. ఇప్పుడు మన చట్నీ. యాక్చువల్గా ఈ చట్నీ మా సిస్టర్ ఒకసారి మా ఇంటికి వచ్చినప్పుడు చేసి పెట్టిందండి. టేస్ట్ బాగుంది. ఇది పల్లీ ఫ్లేవర్ వస్తుంది, కొబ్బరి ఫ్లేవర్ వస్తుంది, పుట్నాల ఫ్లేవర్ వస్తుంది. ఏంటి ఈ రెసిపీ అంటే అప్పుడు తను చెప్పిందనమాట. ఇది మా అత్తగారి సీక్రెట్ రెసిపీ, ఎప్పుడు చేసినా మా ఇంట్లో వాళ్ళందరూ వావ్ వావ్ అంటారు, సో అదే ఈ రెసిపీ అని చెప్పింది. ఇదే అప్పుడు మనం ఊరుకుంటామా తెలుసుకోకుండా, మనం కూడా తెలుసుకున్నాం, ఫాలో అయిపోయాం, 1-4 సార్లు చేసేసాం. మన వాళ్ళ చేత కూడా శబాష్ అనిపించేసుకున్నాం. ఈక్వల్ అండి అన్నిటికీ. కొబ్బరి, పుట్నాలు, పల్లీలు ఈక్వల్గా ఒక్కొక్క కప్పు తీసుకోవాలి. పచ్చి కొబ్బరి వేసేస్తాము, పల్లీలు మాత్రం వేయిస్తాం. ఈ 3 ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి. 10-12 మిరపకాయలు వేయాలి. నిమ్మకాయ సైజంత చింతపండు, కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టేయాలి. ఒక ఫైనల్ టచ్ ఇస్తే మన టిఫిన్ రెడీ అయిపోయినట్టే. అదేనండి పోపు. 1 స్పూన్ ఆయిల్లో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిర్చి. నచ్చిన వాళ్ళు కొద్దిగా ఎక్కువ కరివేపాకు, నచ్చిన వాళ్ళు కొద్దిగా తక్కువ కరివేపాకు, ఇంకా నచ్చిన వాళ్ళు కాస్త ఇంగువ వేసి వేయించామా పోపు కూడా రెడీ అయిపోయినట్టే. దీని టేస్ట్ మాత్రం అబ్బాబా ఎలా ఉంది బంగారు తల్లి అని అడిగితే ఇదండి మా అమ్మాయి రియాక్షన్.